క్రికెట్ ఒకప్పుడు ఆనందం, ఒకప్పుడు కుటుంబం అంతా చూసే ఆట. కానీ ఈరోజు క్రికెట్ పేరుతో లక్షల కుటుంబాలు నాశనం అవుతున్నాయి. రోజు పదుల సంఖ్యలో సూసైడ్లు జరుగుతున్నాయి. ఒక్కొక్క మ్యాచ్ పూర్తయ్యే లోపల ఎంతో మంది జీవితాలు చీకట్లోకి వెళ్తున్నాయి. మీరు నమ్మగలరా? ఒక్కొక్క క్రికెట్ బాల్ మీద వందల కోట్ల బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఒక్కొక్క మ్యాచ్ అయ్యేలోగా వేల కోట్ల క్రికెట్ బెట్టింగ్లు ఆవరైపోతున్నాయి. చాలా మంది ఉద్యోగులు నెలంతా కష్టపడి సంపాదించిన జీతాన్ని ఒక్క క్లిక్తో క్రికెట్ బెట్టింగ్ యాప్స్లో పెట్టి మట్టిపాలు చేసుకుంటున్నారు. నెల చివరికి ఇంటికి డబ్బు లేదు, మనశ్శాంతి లేదు, జీవితం లేదు. ఎంతో మంది బిజినెస్ మ్యాన్లు జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బుని ఒక్క క్షణంలో క్రికెట్ బెట్టింగ్ యాప్స్లో పెట్టి సర్వనాశనం చేసుకుంటున్నారు. ఏళ్ల కష్టం ఒక్క నిమిషంలో మాయమవుతుంది. ఎంతోమంది యువత తల్లిదండ్రుల చెమటోచి దాచిపెట్టిన డబ్బుని క్రికెట్ బెట్టింగ్ యాప్స్లో పెట్టి ఒక్క నిమిషంలో ఆవిరి చేస్తున్నారు. తల్లిదండ్రుల జీవితకాల కష్టాన్ని ఒక్క క్లిక్తో శూన్యం చేస్తున్నారు. ఇది క్రికెట్ కాదు, క్రికెట్ పేరుతో నడుస్తున్న గ్యాంబ్లింగ్. ఇది ఆట కాదు, ఇది వ్యసనం, ఇది వినాశనం, ఇది కుటుంబాల సర్వనాశనం. ఒక్కొక్క మ్యాచ్ ముగిసే లోపల ఎంతోమంది అప్పుల్లో పడుతున్నారు. ఒక్కో మ్యాచ్ ముగిసే లోపల ఎంతోమంది కుటుంబాలు గొడవలతో విడిపోతున్నారు. ఒక్కో మ్యాచ్ ముగిసే లోపల రోజు పదుల సంఖ్యలో సూసైడ్లు జరుగుతున్నాయి. మనకు క్రికెట్ కావాలి, కానీ క్రికెట్ పేరుతో బెట్టింగ్ కాదు. మీరు బాధ్యత గల పౌరులైతే, మీ కుటుంబాన్ని ప్రేమిస్తే, యువత భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఇప్పుడు ముందుకు రండి. సుమన్ టీవీని సంప్రదించండి. మనమంతా కలిసి బెట్టింగ్ యాప్స్ని ఆపుదాం, కుటుంబాలను కాపాడుదాం, యువతను కాపాడుదాం. కింద కనిపిస్తున్న సుమన్ టీవీ నెంబర్కి కాల్ చేయండి. మాతో కలిసి క్రికెట్ మాయాజూదానికి ముగింపు పలకండి.